ఫ్రెండ్స్, వైసీపీ రెబల్ మంత్రిపై దాడి పరిస్థితి చాలా విషమం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెన్మత్సాని చంద్రశేఖర్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై జరిగిన భౌతిక దాడి గురించి ప్రస్తావించారు. అయితే వైఎస్ జగన్కి ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని పేర్కొన్నారు. కృష్ణరాజు ఇంకా బతికే ఉన్నారని, కేవలం 5 సంవత్సరాలు మాత్రమే గడిచాయని, ప్రతి ఒక్కరికి తమ గ్రహాలు కలిసి వచ్చే సమయం తప్పకుండా వస్తుందని అన్నారు. తనకు కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉందన్న ఆయన, మనిషి చేసే కర్మల వల్ల పాపం పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్పారు. ఒక వ్యక్తిపై చేయి ఎత్తడం అనేది చట్టానికి విరుద్ధమని రఘురామకృష్ణరాజు పట్ల వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పెన్మత్సాని చంద్రశేఖర్ అన్నారు. జగన్కి కృష్ణరాజుపై చెయ్యెత్తిన వారికి చాలా సమయం ఉందని, అదేవిధంగా ఒకవేళ అధికారులు రిటైర్ అయినప్పటికీ ఇంకా భూమి మీద బతికే ఉంటారని, వాళ్ళు చేసిన పనికి తగిన గుణపాఠం దక్కుతుందని పరోక్షంగా హెచ్చరించారు. ఒక ఎంపీని కొట్టడం అనేది చాలా అన్యాయం, ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అయితే దీని మీద చాలా అగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్ అయితే మళ్ళీ త్రిబుల్ ఆర్ ఇస్తారని చెప్పేసి చంద్రబాబు అయితే చాలా ధీమా వ్యక్తం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.